ఇక ఈ దర్శనాల విషయంలో కొందరు రిపోర్టర్లు జర్నలిజం చేసుంటే కొందరు జర్నలిస్టుల గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎలా ఉంటారంటే బొట్టు పెద్దగా పెట్టుకొని ఏదో భక్తున్నట్లు, డప్పు ఎవరు కొట్టకపోతే మన డప్పు మనమే కొట్టుకోవాలి అనేటట్లు గుడిలో ఉన్నటువంటి అసౌకర్యాల గురించి కానీ, మోసాల గురించి కానీ, అవినీతి గురించి కానీ, కబ్జాల గురించి కానీ ఎవ్వరూ మాట్లాడరు. ఎవరి స్వార్థం వాళ్ళదే. ఆ గుడిలో ఉన్న వాళ్ళని ప్రశ్నించరు. కేవలం స్పెషల్ దర్శనం దొరుకుతుందని, శాల్వా, ప్రసాదం ఇలాంటివి ఉచితంగా వస్తాయని ఆ గుడిలో ఉన్న వాళ్ళకి భజన చేస్తూ ఉంటారు. నేను బాగుండాలి, నాతో పాటు సమాజం బాగుండాలి అని కోరుకోరు. కేవలం నేను మాత్రమే బాగుండాలి అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదో మంచి చేస్తున్నామని వాళ్లకు వాళ్ళు గప్పలు కొట్టుకుంటారు. భగవంతుడు చూస్తున్నాడు అన్న భయమే ఉండదు. రిపోర్టర్లలో కొందరు అదో రకమైన బ్యాచ్ ఉంటారులేండి. ఆ వాస్తవాలను వాస్తవాలుగా, వాస్తవాలను అవాస్తవాలుగా వార్తలు స్ప్రెడ్ చేసే బ్యాచ్. నేను ఎందుకంటున్నానంటే, సమ్మక్క సారక్క జాతరప్పుడు బాత్రూమ్స్ అధ్వానంగా ఉన్నాయని దాని మీద రిపోర్టింగ్ చేస్తే మరుసటి రోజు మరో వీడియో వేరే ఛానల్ తరపు నుండి ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసింది అని, మేడిపండు చూడు మేలుమై ఉండు అన్నట్లు వార్త తీశారు కొందరు. ఏ రాజకీయ పార్టీ అయినా మంచి చేస్తే మెచ్చుకోవడంలో తప్పేం లేదు. కానీ ఎక్కడైతే అవినీతి, అక్రమం, సౌకర్యాలు సరిగ్గా లేవు అని చెప్పినప్పుడు అదే ధైర్యంతో నిలదీసే దమ్ము ధైర్యం ఉన్నోడే రిపోర్టర్ అయినా, నికార్స్ అయినా, జర్నలిస్ట్ అయినా. అంతేకాని గప్పలు కొట్టేవారు కాదు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ధైర్యం లేని వాళ్ళు జర్నలిజానికి రాకండి. అసలు పోరాడితే పోయేదేముంది, బానిస సంకళ్ళు అన్నట్లు అలా ఉండడానికి ప్రయత్నించండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్.